హాయ్! నేను మీ చప్పిడి రవిశంకర్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా కృష్ణారావుని ఉపా చట్టం కింద అరెస్ట్ చేయటం తీవ్రమైన తప్పుగా ప్రజా సంఘాలు, అదేవిధంగా జర్నలిస్ట్ సంఘాలు, ప్రజలు ప్రశ్నించే గొంతుకి ఉపా చట్టం ఏంది అని చెప్పి వ్యతిరేకిస్తున్నారు. మేము కూడా దళిత హక్కుల పోరాట సంఘం తరఫున ప్రశ్నించే మన స్వేచ్ఛగా ఉండాలని చెప్పేసి ఉపా చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుచున్నాము, డిమాండ్ చేస్తున్నాము. అయితే ఈ కృష్ణారావును ఈ సమస్య అయిపోయింది. అయితే మీడియా వారు, ఎలక్ట్రానిక్ మీడియా వారు, ప్రింట్ మీడియా వారు, యూట్యూబ్ ఛానల్స్ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్లో గత 2 సంవత్సరాల నుంచి ₹1 కూడా సబ్సిడీ లోన్లు మంజూరు చేయలేదు. వాటి మీద మీరు గళమెత్తాలని కోరుచున్నాము. ఇంతవరకు ₹1 కూడా ఎస్సీ కార్పొరేషన్లో నిధులు కేటాయించలేదు. అర్హులైన వారికి సబ్సిడీ లోన్లు ఇవ్వలేదు. అదేవిధంగా ఒంగోలులో చికెన్ ధరలు పెరిగిపోయినాయి. కేజీ 330 నుంచి ₹350 దాకా ఉంది. అదేవిధంగా పక్క ఊర్లో మార్కాపురం జిల్లాలో కేజీ చికెన్ ₹250 ఉంది. ఒంగోలులో వ్యాపారులు సిండికేట్ అయ్యి అధిక ధరలు పెంచుతూ కేజీకి దాదాపు ₹80 నుంచి ₹90 వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. దీని మీద తూనికలు కొలతలు విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో అధికంగా పుస్తకాలు అమ్ముతున్నారు. ఒక విద్యార్థికి ₹3,000 అదనంగా వసూలు చేస్తున్నారు. అలాగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. అలాంటి స్కూళ్ళ మీద విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి ఆ స్కూళ్ళ మీద డిఈఓ, ఎంఈఓ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుచున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లం కేజీ ₹280. ప్రతి ఒక్క ప్రజలకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇలా ధరలు మండిపోతున్నాయి. ఈ ధరలన్నీ ప్రభుత్వం నియంత్రించాలని తూనికల కొలతల అధికారులు, విజిలెన్స్ అధికారులు ఇలాంటి ఎక్కడైతే అక్రమ సంపాదన చేస్తున్న వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని, వాళ్ళందరి మీద దాడులు చేయాలని చెప్పేసి దళిత హక్కుల పోరాట సంఘం తరపున మేము కోరుచున్నాము. నేను మీ చప్పిడి రవిశంకర్. జై భీమ్.